అనేది మనకు రాబోయే కాలంలో అర్థమవుతుందని మాత్రం చెప్పచ్చు. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి డాక్టర్ లింగం యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. లింగం యాదవ్ గారు గుడ్ మార్నింగ్ అండి. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ లక్ష్మీ నరసింహారెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఇప్పుడు ఏంటి జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ వేవ్ ఎలా ఉంది, ప్రచారం ఎట్లా నడుస్తుంది అని. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ గెలవడానికి వాళ్ళు 3 ఫ్యాక్టర్లు చెప్పారు. ఒకటి మైనారిటీ ఓట్స్, ఎంఐఎం ఓట్స్ ఉన్నాయి, అండ్ ఇంకొకటి బీసీ అని చెప్పేసి అంటున్నారు. సరే, ఇంకొకటి నవీన్ యాదవ్ అక్కడ చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నాడు, పుట్టి పెరిగి అక్కడే ఉన్నారు కాబట్టి ఆ ఓట్స్ కూడా కలిసి వస్తాయి, మా ఓడు కష్టం వచ్చినా సుఖం వచ్చినా నవీన్ యాదవ్కి చెప్తారు అని చెప్పేసి వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉన్నాయి. బీఆర్ఎస్కి వచ్చేసరికి మీ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? ఓన్లీ సానుభూతి ఫ్యాక్టరీనా లేదంటే ఇంకేమైనా ఉన్నాయా? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. మీరు ఏదైతే అడిగినారో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి అంశాలు, మరి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఏ అంశాలు ఉన్నాయని చెప్పి మీరు అడిగినారు కదా. ఈరోజు ఒక్కటే మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో 23 నెలలు అవుతుంది. సో 23 నెలల నుంచి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను మొత్తం మర్చిపోయే విధంగా రోజుకు ఒక కొత్త డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తూ ప్రజలను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కనిపిస్తూ ఉన్నది. మైనారిటీలకు వీళ్ళు చేసింది ఏం లేదు, బీసీలకు వీళ్ళు చేసింది ఏం లేదు. ఈరోజు మైనారిటీలకు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని ఏ ఒక్క హామీని కూడా వీళ్ళు అమలు పరచలేదు. బీసీలకు కూడా ఏదైతే సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామని చెప్పిరో, బీసీ కార్పొరేషన్ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పిరో అది మర్చిపోయారు. 42% రిజర్వేషన్ ఇచ్చి మేము ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిరు, దానిపైన ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టత అనేది లేదు. స్థానికంగా ఉన్నారనేది అయితే అంటున్నారు నవీన్ యాదవ్ గారు. వీరు మాగంటి గోపీనాథ్ గారు కూడా స్థానికంగానే ఉన్నారు. వారు తెలుగు యువత అధ్యక్షునప్పటి నుంచి కూడా ఆ ప్రాంత ప్రజలకు ఆయన యొక్క సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ప్రజలలో కలిసి ఉన్నారు, ప్రజల కోసం నిరంతరం పరితపిస్తూ ఉన్నటువంటి వ్యక్తి మాగంటి గోపీనాథ్ గారు. గడిచినటువంటి 10 సంవత్సరాలలో 2014 నుంచి 2023 వరకు తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జూబ్లీహిల్స్ లో చేయడం జరిగింది. ఒక్క జూబ్లీహిల్స్ లో కాదు, ఈ తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు అక్కడ చూస్తే సర్వేలు కూడా ఏ సర్వే చూసినా గానీ ఇలా బీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా తీర్పునిస్తా ఉన్నారు. ప్రజలు ఈ రోజు కాదండి, ఏదైతే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందో ఆ ప్రారంభమైన రోజే ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరుతోటి, కాంగ్రెస్ పార్టీ యొక్క అబద్ధపు ప్రచారాలతోటి విసిగి వేసారి ఇక వద్దు, కాంగ్రెస్ పార్టీ వద్దు, ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష, ఈ జూబ్లీహిల్స్ కు శ్రీరామ రక్ష మన కేసీఆర్ గారే, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే మన మనుగడ బాగుంటది, మనము సుభిక్షంగా ఉంటాము, మనం సంతోషంగా ఉంటామని చెప్పి భావించారు. ప్రజలు డిసైడ్ అయ్యారు. వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని హామీలు ఇచ్చినా, ఏమి ఇచ్చినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఇలా మీరు ఒకసారి చూస్తే ఒకసారి మనందరం చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, మంత్రులు మొత్తము నెల రోజుల నుండి రాష్ట్రంలో పరిపాలన మొత్తం గాలికి వదిలేసి, సమస్యలను మొత్తం గాలికి వదిలేసి మొత్తం పోయి జూబ్లీహిల్స్ లో గల్లీ గల్లీ తిరుగుతున్నారు. ఈరోజు ఓ పక్క రైతుల యొక్క పంటలు నానిపోతే, తడిసిపోతే దాంట్లో పట్టించుకునేటోడు లేడు, ఒడ్లు మొలకలెత్తితే దాంట్లో కొనేటువంటి నాదుడు లేదు. అదేవిధంగా మొక్కజొన్న, సోయా, ఇట్లా పత్తి ఇవన్నీ చూస్తే వాటిని పట్టించుకునేటువంటి నాదుడు లేడు. మొత్తం యంత్రాంగం మొత్తం, అదేవిధంగా అధికారులు ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో వారి మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం వచ్చి గల్లీ గల్లీకి తిరిగినా గానీ ప్రయోజనం లేదనేది వాళ్ళకి అర్థమైపోయింది. నిస్సహాయత స్థితిలోనే వాళ్ళు ఈరోజు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు. మతపరమైనటువంటి మాటలు, కొట్లాటలు పెట్టేటువంటి మాటలు కూడా పూర్తిగా నిస్సహాయతతోటి, అంటే మేము గెలవము, ఇక చేసేది ఏమి లేదు అనేటువంటి భావనతోటి వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి, అంటే ఒక కంక్లూజన్కి వచ్చి ఆ ఏమీ చేయలేనటువంటి హెల్ప్లెస్ సిచ్యువేషన్ లోనే ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ లో గెలవబోతుంది. మాగంటి సునీతమ్మ గారు ఖచ్చితంగా గెలవబోతున్నారు ఎమ్మెల్యేగా. మనం 14వ తారీఖు నాడు చూడబోతున్నాం. ఓకే అండి. వెంకటరెడ్డి గారు చెప్పండి. సో ఏం చెప్తారు? బండి సంజయ్ కూడా కామెంట్స్ చేస్తారు. అండ్ ఇంకొకటి, ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా కూడా చర్యలు తీసుకోవట్లేదు రేవంత్ రెడ్డిపై అంటూ కూడా కమెంట్స్